భారతీయుడు మూవీ పైన మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? అంటే ఆల్రెడీ భారతీయుడు 1 వచ్చింది కదండి. అంటే యాక్చువల్గా మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ చూసిన, లేదు ప్రీ రిలీజ్ ఈవెంట్ చూసిన. అయితే బ్రహ్మానందం గారు కమల్ హాసన్ గారు వాయిస్ ఇమిటేట్ చేశారు కదా, అది బాగుంది. అంటే శంకర్ స్పీచ్ ఇచ్చారు కదా, మరి అది ఎలా అనిపించింది? అది కొంచెం కాంట్రవర్సీ అయింది, అంటే ట్రోల్ చేసిరు బాగా ఈ మధ్య దాన్ని. అది మీకు కూడా ఎలా అర్థమైంది అసలు అది? అంటే నాకు కూడా అంతే అర్థమైంది. కాకపోతే ఆ మీమ్స్ చూసిన తర్వాత నేను కూడా అరే అంటే ఆయన లంచం అని చెప్పారు, కాకపోతే డిఫరెంట్ గా అర్థమైంది. ఓకే. అయితే ఇప్పుడు ఆ ద్వారా అయినా కూడా మీమ్స్ ద్వారా అందరిలోకి వెళ్తుంది కదా మరి సినిమా గురించి. అట్లా కూడా ఫేమ్ అవుతుంది అండి, హిట్ అవుతుందా మరి? వస్తుంది. హిట్ అవుతుంది అండి, 100% హిట్ అవుతుంది. అంటే శంకర్ గారి సినిమాలో ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అనేది బాగా ఎంచుకుంటారు ఆయన, అంటే డీటెయిల్ వ్యూలో తీసుకొస్తారు. ఇప్పుడు ఆయన ఏమని చెప్పారు అంటే, లాస్ట్ టైం ఓన్లీ ఒక స్టేట్ గురించే తీసినామని చెప్పారు. ఈ సినిమా మొత్తం ఇండియాకి, అంటే ఇండియాలో మొత్తం స్టోరీ కాబట్టి పెద్ద లెంత్ ఎక్కువ ఉంటుంది అని చెప్పారు. సో మనకి భారతీయుడు 1 కి సంగీతం అందించింది ఏఆర్ రెహమాన్. ఇప్పుడు ఆయన అల్లుడైన అనిరుద్ధ్ దీనికి అందిస్తున్నారు కదా, సో ఆయనను మైమర్పించే విధంగా సంగీతాన్ని అందించగలుగుతాడు అనిరుద్ధ్? అందిస్తారండి. అది సౌరా అని ఒక సాంగ్ ఉంది కదా, అది బాగా హిట్ అయింది. దాంట్లో కొన్ని లిరిక్స్ కూడా చాలా బాగుంటది, సాంగ్ బాగుంది అది. పాడతారా? లేదండి.